హాయ్ ఫ్రెండ్స్, 38 సైజ్ బ్లౌజెస్, పెద్ద సైజు బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలి? బ్యాక్ పార్ట్ హైట్ పెంచితే ఫ్రంట్ పార్ట్‌లో పెంచాలా? ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలి? ఫ్రంట్ పార్ట్‌లో ఉక్సుల కాజాల పట్టీల మధ్యన గ్యాప్ రాకుండా ఎలా మార్కింగ్ చేసుకోవాలి? మార్కింగ్ చేసిన ప్రతిసారి డాట్స్ కోసమని గీతలు గీస్తున్నారా బ్లౌజ్ అంతా? కస్టమర్ బ్లౌజుల మీద అలా గీతలు గీస్తే బాగోదండి. మార్కింగ్ చేయకుండా కత్తెరతోనే మార్కింగ్ ఎలా చేయాలి మార్కర్‌ని యూజ్ చేయకుండా. అలా విషయాలు నా ఫుల్ వీడియోలో అన్నీ షేర్ చేశానండి. రేణుకా క్రియేషన్స్ ఛానల్‌కెళ్ళి ఈ వీడియో చూసేయండి. చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కొత్తగా బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కావాలంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసేటప్పుడు మీకేదైనా డౌట్ వచ్చినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. నీకు వీడియో చేసి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ బ్లౌజులు చాలా ఈజీగా ఎలా కుట్టాలి, ఎంత నీట్‌గా కుట్టాలి, ఎంత ఫినిషింగ్ ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా నా వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ మెజర్మెంట్ అండి. ప్రతిదీ మెజర్మెంట్‌తోనే నేను చెప్తాను. టేప్ యూజ్ చేయొచ్చు. టేప్ లేకుండా ఎలా ట్రిక్స్ వాడుతూ మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవాలనే విషయాన్ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. బ్లౌజెస్ ఒక్కటే కాదండి. బ్లౌజెస్‌లో ఎన్ని రకాలున్నాయి అన్ని రకాల బ్లౌజెస్ కటింగ్స్ వీడియోస్ రూపంలో వస్తున్నాయి. చిన్న పిల్లల ఫ్రాక్‌ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ వరకు కూడా నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. ప్రతిదీ ఎంత ఈజీగా కుట్టుకోవాలి అనేది నేను విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నా వీడియోస్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైడ్ డాట్ కూడా అంతే. మనం గల్ల కింద హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసాం కదా, మధ్యలో ఒక కచ్చగా పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చంక డాటు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా డాట్స్ అయిపోతాయి. ప్రతిదీ మనం గీతలు గీసుకొని మెయిన్ క్లాత్‌ల మీద ఇలా గీస్తే కస్టమర్స్ ఇబ్బంది పడతారు. నచ్చదు అందరికీ. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.